మైలవరం మండలం కడప డిస్ట్రిక్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎటువంటి మీడియాస్ లో గానీ ఎక్కడ న్యూస్ ఛానల్స్ లో రాలే. ఎందుకంటే ఇదేం పెద్ద న్యూస్ కాదు. ప్రతి ఒక్కరికి 4 years అమ్మాయి ఇక్కడ కనిపిస్తుందా, ముళ్ళ కంచెల్లో రేప్ చేసి పడేసినాడు. 23 ఏళ్ల ఉత్తముడు ఇక్కడ ఉన్నాడు చూడు. ఈడు సిగ్గైనా లేదు ఇట్లాంటి వాళ్ళకి కనీసం. పెళ్లికని వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి వచ్చిన 4 ఏళ్ల పసిపాపని ఆడిపిస్తూ చర్చ్ వెనకాలకి తీసుకెళ్లి రేప్ చేసి ముళ్ళ కంచెల్లో చంపేసి పడేసినాడు. ఈడు ఎటువంటి లీగల్ యాక్షన్స్ కూడా ఇప్పటి వరకు తీసుకోలే. ఇట్లాంటి నా కొడుకులు ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే కింద కమెంట్ సెక్షన్ లో మాత్రం నరికేయాలి, కోసేయాలి, చంపేయాలి అని అంటారు. అవన్నీ చెప్పొద్దు, చేసి చూపించండి. చంపేయాలి నా కొడుకుల్ని ఒక్కొక్కరిని. నిజంగానే ఇట్లాంటి నా కొడుకుల్ని ఏమేం చేయాలంటే ఎక్కడైతే రేప్ చేసినాడో అక్కడే బట్టలిప్పి నిలువున చీరి ఉప్పు కారం చావద్దు, మనిషి చచ్చిపోవద్దు. ఎందుకంటే బతుకుండగా ఎంతైతే నరకం చూపించినారో అంతే నరకం బతుకుండగానే చూపించాలి. చీరు ఉప్పు కారం పెట్టి ఆ పాప ఎంత ఆర్తనాదాలతో అరిసిందో అంతకు మించిన ఆర్తనాదాలు వినిపడాలి. అంత కొవ్వెక్కి కొట్టుకుంటే మీకోసం ప్రాస్టిట్యూటర్లు ఉన్నారు కదరా, ఏ పోలేకపోతుర్రా? 4 ఏళ్ల పసిపాపలు ఏం కనబడ్డదిరా? ఇప్పుడు అంటారు కొంతమంది మీరు చున్నీలు వేసుకోకపోవడం వల్లనే జరిగిందని. 4 ఏళ్ల పసిపాప చున్నీ వేసుకోలేదని రేప్ చేస్తున్నారా? 60 ఏళ్ల ముసలిది చున్నీ వేసుకోలేదని రేప్ చేస్తున్నారా? మాట్లాడే ముందు ఆలోచించాలా నీ బుద్ధి ఎట్లాంటిది అన్నది. ఇట్లాంటి నా కొడుకుల మీద యాక్షన్స్ తొందరగా తీసుకోండి. వీలైనంత ఫాస్ట్గా వీడియో షేర్ చేయండి. ఇట్లాంటి కేసులు చూసిన తర్వాత కూడా ఇంకా మీరు ఒక స్ట్రేంజర్స్ దగ్గర వదిలేయాలనుకుంటారా మీ పిల్లల్ని? ఎట్లాంటి రోజులకి దిగజారిపోయినామంటే కనీసం బాబాయ్, పెదనాన్న, లేకపోతే పక్కింటోడు, ఎదురింటోడు అని నమ్మడానికి వీలు లేకుండా చేస్తున్నారు కదరా మీ బుద్ధులతోని.